ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అవును, మీరు మోసపోయారు. అబద్ధంగా నిజమే. అవునండి, మీరు మోసపోయారు. ఎవరిని అవును మీరు మోసపోయారంటారో తెలుసా? సైబర్ నేరగాళ్ళ ఉచ్చుకు చిక్కి అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని అవును మీరు మోసపోయారు అంటారు. చాలా క్లియర్. ఫోన్లో ఫోన్ చేస్తాడు, మీ క్రెడిట్ కార్డు ఓటీపీ చెప్పండి అంటారు, బ్లైండ్గా తీసుకొని చెప్పేస్తారు, ఆ డబ్బులు కొట్టేస్తాడు బ్యాంక్ అకౌంట్లోంచి. క్రెడిట్ కార్డులోంచి కొట్టేస్తాడు, బ్యాంక్ అకౌంట్ నుంచి కొట్టేస్తాడు. ఆఖరికి ఏం చెప్తుంది? ఇదే తరహాలో ఇప్పుడు ఒక కొత్త మోసం తెరపైకి వచ్చింది. ఈ కొత్త మోసం ఎవరిని మోసం చేయడానికో తెలుసా? బాగా చదువుకొని అడ్వాన్స్డ్ తెలివితేటలుండి రోజు వారం రిలీజ్ అయ్యే ప్రతి సినిమా పైన అవగాహన ఉండి ప్రతి సినిమా గురించి, మోసం గురించి, వార్త గురించి గంటలు చర్చించుకొని ఆఫీసులో సోషల్ మీడియాలో పేరాలు ఆర్టికల్స్ రాసి ఇట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి ఎడ్యుకేటెడ్స్ని మోసం చేస్తుంది ఓ కొత్త బ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్ మోసం ఇది. ఎవరు? ఎస్పెషల్లీ కేవలం ఉద్యోగులనే మోసం చేస్తుంది. తాజాగా హైదరాబాద్కు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో మంచి జీతంలో ఉన్నాడు, బాగా ఎడ్యుకేటెడ్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏడికి నుంచి వచ్చిందంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఒకసారి మీ ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈపీఎఫ్ పాస్బుక్లోకి పోతే ఏం చేస్తుందని పాస్బుక్ ఓపెన్ చేసుకొని మీ సర్వీస్ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అని అడిగారు. కట్ చేస్తే టకటక ఓపెన్ చేశాడు. లైట్ తీసుకున్నాడు ఫస్ట్, కానీ తర్వాత ఓపెన్ చేశాడు. చూస్తే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఏదో కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఆ ఈపీఎఫ్ సర్వీస్ లిస్ట్లో ఉంది. నిజానికి మనం ఎక్కడ పనిచేసాం గతంలో, మనం ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల దాకా ఎక్కడ పనిచేసినాం అనేది మన ఈపీఎఫ్ పాస్బుక్లో ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అయ్యి చూస్తే మన ఈపీఎఫ్ అంటే ఒక కంపెనీలో పనిచేసి ఇంకో కంపెనీలో పోతే ఏ కంపెనీలో ఎన్ని రోజులు పనిచేసామనే డేటా మొత్తం మనం బ్యాంకులో మన చరిత్ర ఉన్నట్టుగానే ఈపీఎఫ్ అకౌంట్లో కూడా మన ఉద్యోగం చరిత్ర ఉంటుంది. అయితే ఈ ఉత్తరప్రదేశ్ నుంచి ఫోన్ చేసినోడు ఏం చేసిందంటే, ఈయన చెప్పడంతో ఈయన ఏం చేశాడు, ఒకసారి ఓపెన్ చేసి చూశాడు. చూస్తే ఆయన హైదరాబాద్లో ఒక రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆ ఉత్తరప్రదేశ్లో కూడా పనిచేస్తాడో కనిపించింది. ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఈ హైదరాబాద్లో మంచి జీతం ఇచ్చి ఒరిజినల్ కంపెనీ ఉంటుంది, ఇది చూసిందనుకో ఆ వివరాల్ని, ఈపీఎఫ్ ఓపెన్ చేస్తూనే ఉంటుంది మేనేజ్మెంట్, చూసిందనుకో ఈ కంపెనీని ఆయన ఆ కంపెనీలో పనిచేస్తూ ఈ కంపెనీని ఆయన మోసం చేస్తున్నట్టు వస్తుంది. క్రిమినల్ కేసులు పెట్టవచ్చు, ఉద్యోగాలు కూడా పోయినాయి ఒకరిద్దరి. ఈ ఈపీఎఫ్ స్కామ్ పైన అవగాహన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా ఈపీఎఫ్ని అడ్డం పెట్టుకొని స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ పైన అవగాహన కోసమే నేను ఈ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, కాకపోతే మామూలు ఎంప్లాయీస్ కానీ కొంచెం అమాయకత్వం ఉంటే మాత్రం మీరు అడ్డంగా మునిగిపోతారు, జాగ్రత్త. అది చెప్పడం కోసమే. ఈపీఎఫ్లో ఏం జరుగుతుందంటే, ఈ దొంగలు ఏం చేస్తారంటే, ఈ సైబర్ నేరం 100%. ఈ దొంగలు ఏం చేస్తారంటే, ఏ ఉత్తరప్రదేశో బీహారో లేకపోతే ఉన్నాయిగా ఈ ఫిషింగ్ బ్యాచ్లన్నా అన్నీ ఉంటాయి. ఈ ఏరియాలో ఉండే ఈ బ్యాచ్లు ఏం చేస్తున్నాయంటే, కొత్తగా మనం ఏదో బ్యాంకు లోనుకో దీనికో మన పిఎఫ్ అకౌంటో బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా, మన డీటెయిల్స్ ఫోన్ నెంబర్లు ఇస్తాం కదా, వాటిని తీసుకొని పోయి లోకల్గా ఉండే కొన్ని ఆర్గనైజేషన్స్ దగ్గర, ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కంపెనీల రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఫార్మ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, వీళ్ళని పట్టుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి ఫేక్ కంపెనీలని, బోగస్ కంపెనీలు సృష్టిస్తున్నాయి. బోగస్ కంపెనీలు, ఈ బోగస్ కంపెనీలతో ఏం చేస్తాయంటే, ఈ బోగస్ కంపెనీలు సృష్టించి వాళ్ళు ఈపీఎఫ్ దాంట్లో ఒక అకౌంట్ తీసుకుంటారు. సాధారణంగా అన్ని కంపెనీలు చేసినట్టుగానే తీసుకొని మన ఈపీఎఫ్ నెంబర్ ఏదో తోట దొరుకుతుంది, మన బ్యాంకు తోటో ఆధార్ కార్డు తోటో లింకుతో మన ఈపీఎఫ్ నెంబర్ దొరుకుతాయి, యుఐఏ నెంబర్ దొరుకుతుంది. ఆ నెంబర్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు అనమాట కంపెనీలు. డైరెక్ట్గా సర్వీస్ రికార్డులో కంపెనీలు మన హెచ్ఆర్ఓ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మనం పనిచేస్తున్న కంపెనీలో ఉన్న వాళ్ళు ఓటీపీ రాదు మనకు, డైరెక్ట్గా వీళ్ళకు కంపెనీకి కూడా ఒక అకౌంట్ ఉంటుంది. ఈ బోగస్ కంపెనీలు కూడా అట్నే అకౌంట్ ఓపెన్ చేసి ఈపీఎఫ్లో ఓపెన్ చేసి డైరెక్ట్గా మన నెంబర్ మన కంపెనీలో మనం పనిచేస్తుండగా మన హెచ్ఆర్ కావచ్చు, ఫైనాన్స్ వాళ్ళు ఎలా యాడ్ చేస్తారో వీళ్ళు కూడా అట్లే యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఏం చేస్తారంటే, అక్కడ పనిచేస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మనం పనిచేస్తున్నాం, అక్కడ పనిచేస్తున్న కూడా సృష్టించి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇట్లనే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఏం చేశారంటే, అక్కడ ఒక కంపెనీలో పనిచేస్తారు యాడ్ చేశారు. ఫస్ట్ ఫోన్ చేసి ఈయన ఏం చేసిండే, దొంగ నా కొడుకు నువ్వు ఓరిరా లైట్ తీసుకుంటా అని చెప్పేసి, సాధారణంగా సైబర్ క్రైమ్ వాళ్ళు బెదిరిస్తే లైట్ తీసుకోవాలి, పోలీసులు చెప్పే మొదటి మాట అదే. అయితే ఈ లైట్ తీసుకున్నాడు ఈ దొంగ ఖచ్చితంగా అని చెప్పేసి లైట్ తీసుకుంటే 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ చెక్ చేసుకొని ఇంకో కంపెనీలో పనిచేస్తాడు యాడ్ చేశాడు. దీంతో ఈయనకు వణుకు పుట్టి ఆయనతో సెటిల్మెంట్ దిగాడు ఫోన్లో.
ఫోన్లో సెటిల్మెంట్ దిగి ఏం కావాలి చెప్పంటాడు, 60,000 ఇవ్వమన్నాడు. ఫస్ట్ 60,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి 2 లక్షలు ఇస్తేనే నేను తీసేస్తా అన్నాడు. నువ్వు పైసలు ఇచ్చి అలవాటు చేస్తే ఏం చేస్తాడు, మళ్ళీ బెదిరిస్తాడు, భయపడతాడు, బెదిరిస్తూ ఉంటాడు, మళ్ళీ బెదిరించిండు. అట్లా ఆ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఈపీఎఫ్ని అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి వ్యవహారాలు వస్తే డబ్బులు మాత్రం ఇవ్వకండి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, గతంలో నాకు కూడా చాలా ఫేక్ కాల్స్, చాలా ఫేక్ మెసేజ్లు, చాలా బ్లాక్మెయిల్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ నాకు కూడా, నేను ఈ తిరుమల రెడ్డి నాకు కూడా వచ్చినాయి. భయపడాల్సిన పర్లేదు. ఫస్ట్ లైట్ తీసుకోండి వాళ్ళని. మళ్ళీ బెదిరించారు అనుకోండి, సైబర్ క్రైమ్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసి ఇచ్చేయండి, మీ జోలికి మళ్ళీ రాలేరు వాళ్ళు. సో ఈసారి సైబర్ క్రైమ్ వ్యవస్థ చాలా బలపడ్డది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇటువంటి దొంగల ఆట కట్టించవచ్చు. మనని జస్ట్ మైండ్ గేమ్ ఆడి మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే భయపెట్టారంటే ఈ దొంగలు ఏ స్థాయిలో ముదిరిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈపీఎఫ్ స్కామ్ కొత్తగా ఒకటి నడుస్తుంది. మీరెవరు టెన్షన్ పడొద్దు. అది మీరు ఒకే చోట ఉండి రెండో చోట సర్వీస్ చేస్తున్నట్టుగా ఏమైనా బెదిరింపు వస్తే కానీ మీ ఈపీఎఫ్ అకౌంట్లో అటువంటి రికార్డు ఉంటే కానీ వెంటనే మీ కంపెనీ మేనేజ్మెంట్ చెప్పండి. ఆ తర్వాత వెళ్ళి ఈపీఎఫ్ లేకపోతే సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.